ఎన్నో యుగాల క్రితం అరణ్యంలో కన్నప్ప అనే ధైర్యశాలి, బలశాలి అయిన గిరిజన వేటగాడు జీవించేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన కన్నప్ప గుహను చూస్తాడు. దాని లోపలికి వెళ్ళిన కన్నప్పకు శివలింగం కనిపిస్తుంది. అది చూసిన వెంటనే అతని మనస్సుని ఏదో శక్తి ఆకర్షించింది. పూజా విధానాలు తెలియని అతనికి శివుడి పట్ల అపార భక్తి కలిగింది. ప్రతిరోజు నీటిని నోటితో తెచ్చి అభిషేకం చేసేవాడు. తన వేటలో దొరికిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అడవిలో దొరికే పూలతో అలంకరించేవాడు. అతడు శివుడిని కుటుంబ సభ్యుడిలా ప్రేమించాడు. ఒకరోజు గుహ దగ్గరకు వచ్చిన పూజారులు కన్నప్ప పూజను చూసి విస్తుపోయారు. ఇది తప్పు అని కోపగించుకున్నారు. కానీ శివుడు మాత్రం నిశ్శబ్దంగా అన్నీ స్వీకరించాడు. కన్నప్ప భక్తిని పరీక్షించాలనుకున్న శివుడు ఒకరోజు శివలింగం కంటి నుండి రక్తం కారడం మొదలైంది. అదంతా చూసి కన్నప్ప ఆందోళనతో దాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. ఎటువంటి మార్గం కనబడక తన కన్నును తానే తీసి శివలింగంపై ఉంచాడు. కానీ రక్తం ఆగలేదు. ఇప్పుడు తన రెండో కన్నును తీయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యి, నా ప్రియ భక్త, నీ ప్రేమ నాకు వెలకట్టలేనిది. నీ భక్తి నన్ను సంతోషపెట్టింది అన్నాడు. శివుడు కన్నప్పకు తిరిగి చూపునిచ్చి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు. ఆ రోజు నుంచి కన్నప్ప ఒక వేటగాడు మాత్రమే కాదు, అతను శివునికి అత్యంత ప్రియభక్తుడిగా మారాడు.